మనందరికీ ఆగస్ట్ 15 అంటే స్వాతంత్ర దినోత్సవం అని తెలుసు. కానీ మన స్వాతంత్ర్యం వెనుక చాలామందికి తెలియని షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ నిజాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ వీడియోలో ఇండిపెండెన్స్ డే గురించి టాప్ 7 అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. అసలు మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్ట్ 15 ఎందుకు ఎంచుకున్నారు? అప్పటి మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్ట్ 15వ తేదీని ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం అయితే ఉందండి. రెండో వరల్డ్ వార్లో జపాన్ సైన్యం మిత్ర రాజ్యాల ముందు లొంగిపోయిన రోజు ఆగస్ట్ 15, 1945. సో దానికి గుర్తుగా రెండవ వార్షికోత్సవం రోజైన ఆగస్ట్ 15, 1947ని భారత్కు స్వాతంత్ర దినంగా ప్రకటించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. అయితే మనకు స్వాతంత్రం వచ్చిందని 1947 ఆగస్ట్ 15న ఢిల్లీలో సంబరాలు జరుగుతుంటే జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఆ సంబరాల్లో పాల్గొనలేదు. అయితే దేశ విభజన జరిగిన తర్వాత అదే టైంలో బెంగాల్లోని కోల్కతాలో మత ఘర్షణలు ఏర్పడ్డాయి. మన మహాత్మా గాంధీజీ గారు ఆ మత ఘర్షణలు ఆపడానికి అక్కడ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. అయితే 1947 ఆగస్టు 15న మన దేశానికి అధికారిక జాతీయ గీతం లేదు. అప్పుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన గేయాన్ని మన రాజ్యాంగ సభ 24 జనవరి 1950న ఆమోదించింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. యాక్చువల్గా మన జాతీయ పతాకాన్ని రూపొందించింది ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన పెంగళ వెంకయ్య గారు. మొదట రెడ్ అండ్ గ్రీన్తో రూపొందించిన డిజైన్ను తర్వాత త్రివర్ణ పతాకంగా మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులు నిర్ణయించే రాడ్క్లిఫ్ లైన్ ఆగస్టు 15 నాటికి అధికారికంగా విడుదల కాలేదు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన 2 రోజుల తర్వాత అంటే ఆగస్టు 17, 1947న దీన్ని ప్రకటించారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఆగస్టు 15న జెండా ఎగరవేసే విధానం వేరు. ఆగస్టు 15న జెండాను కింద నుంచి పైకి లాగి ఎగరవేస్తారు. అయితే ఈ ఫ్లాగ్ హోస్టింగ్ను మన ప్రధానమంత్రి చేస్తారు. కానీ అదే జనవరి 26న రిపబ్లిక్ డే రోజు జెండా ముందే పైన కట్టి ఉంటుంది, దాన్ని కేవలం విప్పుతారు. సో ఈ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ని రాష్ట్రపతి చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది మన భారతదేశానికే కాదండోయ్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అందులో ఒక దేశం నార్త్ కొరియా, ఆ తర్వాత సౌత్ కొరియా, బహ్రెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లీచ్టెన్స్టైన్ దేశాలు కూడా ఆగస్టు 15నే తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ విషయాల్లో మీకు ఏది కొత్తగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.